హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి విలేజ్ హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజైతే మనము ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని అయితే చూసేద్దాము. వారానికి ఒక్కసారైనా ఈ కర్రీ చేసుకొని తిన్నామంటే మన శరీరానికి అందాల్సిన పోషకాలన్నీ అందుతాయన్నమాట. అదేదో కాదండి, చోలే భటూరే, శనగల కూర అంటారు, చిక్పీ కర్రీ అని కూడా అంటారనమాట. ఇందులో ప్రోటీన్స్, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుందన్నమాట. మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక చిన్న గ్లాసు శనగలను అయితే ఇలా నానబెట్టుకోవాలన్నమాట 7-8 గంటలు, లేదంటే రాత్రి నానబెట్టుకునేసి పొద్దునైతే కర్రీ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నానబెట్టిన తర్వాత మనము కుక్కర్కి అయితే వేసేసుకుందాము. ఇప్పుడు కుక్కర్లో వేసుకునేసి 3 విజిల్స్ అయితే రాణించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో. అదేవిధంగా ఒక ఆలుగడ్డని తీసుకునేసి పీల్ తీసేసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొనేసి 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడైతే 2 టొమాటోలను ఇలా కట్ చేసుకొనేసి మిక్సీకి అయితే వేసేసుకుందాము. ఇలా పేస్ట్ చేసుకునేసి అయితే పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇలా 3 విజిల్స్కి అయితే బాగా ఉడికిపోయాయి అన్నమాట. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత పక్కకైతే తీసేసుకుందాము. ఈ కర్రీ పూరీలకైతే అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఆలును, అదేవిధంగా 3 స్పూన్ల శనగలను అయితే మిక్సీకి అయితే వేసేసుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత ఇలా 3 స్పూన్లు అయితే వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా వేసుకొని అయితే పేస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే కడాయి పెట్టుకునేసి 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకుందాము. 1/2 స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకోవాలి. అదేవిధంగా 3 లవంగాలు, 2 యాలకలు, కొద్దిగా చెక్క, 1 స్టార్ పువ్వు అయితే వేసుకొని ఇలా కొద్దిగా కలుపుకోవాలన్నమాట. అదేవిధంగా 1 ఆనియన్, అలా 2 పచ్చిమిర్చి కట్ చేసినవి అయితే తీసుకునేసి ఇలా అయితే వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడైతే 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. ఇలా అన్నీ వేసేసుకునేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఆనియన్స్ ఎక్కువ వేగన అవసరం లేదు, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇప్పుడైతే 1 స్పూను అల్లం పేస్ట్ అయితే వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట. పచ్చివాసన పోయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు, అదేవిధంగా శనగలవి పేస్ట్ ఇప్పుడైతే అందులో వేసేద్దాము. సిమ్లో పెట్టుకునేసి మంట ఇలా అంతా వేసేసుకొనేసి బాగా కలుపుకోవాలన్నమాట. ముందే వాటర్ వేయకూడదు, కొద్దిగా వాటర్ వేసుకుంటూ అయితే కలుపుకోవాలి. ఇలా చూడండి, నేను చూస్తున్నాను కదా, ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ వేసుకొని అయితే కలుపుకోవాలి. ఇక్కడైతే 1/2 గ్లాస్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట నేను. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనము టొమాటో ప్యూరీని కూడా వేసేద్దాము. వేసేసి ఇలా కలుపుకొనేసి బాగా పచ్చివాసన ఉంటుంది కదా, ఆ పచ్చివాసన పోయేంత వరకు 4 నిమిషాలు అయితే పెట్టేద్దాము. మిగతా వాటర్ కూడా వేసేసి ఇలా కలుపుకొని మూత అయితే పెట్టేద్దాము. మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి. అలా మధ్యలో మూత తీసి అయితే ఇలా కలుపుకోవాలన్నమాట. చూడండి, 4 నిమిషాల తర్వాత అయితే ఇలా బాగా ఉడుకుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మసాలాలు యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారము, 1 స్పూను ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాము. అదేవిధంగా చోలే మసాలా ఉంటుంది కదా, అది కూడా 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. బాగా పట్టే విధంగా అయితే బాగా కలుపుకోవాలి. అలా స్లోగా తిప్పుతూ బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనము శనగలను ఉడకపెట్టుకున్నాం కదా, అవి వేసేసి బాగా కలుపుకుందాము. శనగలకి ఆ మసాలా పట్టే విధంగా బాగా కలపాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుందాము. ముందు 1/2 వేసాం కదా, ఇప్పుడు 1/2 అయితే వాటర్ యాడ్ చేద్దాము. మొత్తం 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి అన్నమాట. ఇలా వాటర్ వేసేసి బాగా కలుపుకున్న తర్వాత 6-7 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుందాము. చూపిస్తున్నాను చూడండి, నేను ఈ గ్లాస్తో అయితే యూజ్ చేశాను అనమాట వాటరు. మధ్యలో అయితే ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట, ఎందుకంటే అడుగంటుతుంది కదా, కాబట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్యలో. 6-7 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే వచ్చిందనమాట మన కర్రీ. చాలా టేస్టీగా వస్తుంది. అదేవిధంగా మీకు కొద్దిగా వాటర్ లాగా కావాలనుకుంటే ముందే ఆఫ్ చేసుకోండి, లేదా కొద్దిగా గుజ్జుగా కావాలనుకుంటే కొంచెం సేపు 2 నిమిషాలు అయితే ఎక్కువ పెట్టుకోండి. ఇక్కడ కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఇది పూరీలోకి, చపాతీలోకి, అన్నంలోకి సూపర్గా ఉంటుందన్నమాట ఈ కర్రీ. మరి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.